8/1/2025 నాడు మధ్యాహ్నం 3 గంటల టైంలో మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే సమ్ ప్రొడక్ట్స్ తోటి ఒక ఆటో సస్పెక్టివ్ ప్రొడక్ట్స్ ఉన్నాయని. మీ ఆ వెహికల్ బొలోరో మ్యాక్స్ పికప్ వెహికల్ TG31T1267. దీంట్లో ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఇద్దరు పర్సన్స్ పేరంటే సోమశెట్టి వెంకటేశ్వర్లు అండ్ యాస సుధాకర్ రెడ్డి అనే వీళ్ళిద్దరు కొన్ని అల్లం పేస్ట్కి సంబంధించినవి, ప్లస్ కొన్ని కారం పొడి ప్యాకెట్లు ఉన్నాయి, కొన్ని టీ పొడి ప్యాకెట్ డిఫరెంట్ టైప్ ఉన్నాయి. అందులో వాసవి బ్రాండ్కి సంబంధించిన అల్లం పేస్ట్కి సంబంధించినవి కొన్ని ప్యాకెట్స్ డబ్బాలు కానీ ఇలాంటి ప్యాకెట్స్ నాకు కనిపించినాయి. ఇలాంటి ప్యాకెట్స్ ఇది మాకు దీని ప్రొడక్ట్ చూస్తే ఇది మాకు కొంచెం సస్పీషియస్ లాగా అనిపించింది. ఈ మొత్తం ఇవన్నీ వెరిఫై చేసి చూస్తే మాకు సస్పీషియస్ అనిపించి ఇమీడియట్లీ మేము ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాం. ఫుడ్ ఇన్స్పెక్టర్ సార్ ఇవి యాక్చువల్లీ కెమికల్స్ తయారు చేసినని చెప్పారు. దీనికి సంబంధించి మేము ఇన్వెస్టిగేషన్లో భాగంగా హైదరాబాద్లో కాటేదాన్లో ఒక ఫ్యాక్టరీ ఉండే, ఆ ఫ్యాక్టరీకి వెళ్ళాము. అక్కడ మాకు ఒక శివ అనే వ్యక్తి అల్లం సరఫరా చేస్తుందని తెలిసింది. ఆ శివ దగ్గర వీళ్ళు తీసుకొని వచ్చేసి ఇక్కడ మార్కెట్లో ప్రొడక్ట్ చేస్తున్నారు. బట్ ఈ అల్లం చూస్తే ఇది కంప్లీట్గా కెమికల్తో తయారైన అల్లంలా ఉంది. ఈ అల్లం కూడా దీంట్లో 2 ఉన్నాయి. ఆ డబ్బాలో ఒక కెమికల్ ఉంటుంది. కెమికల్ పేరు టైటానియం డయాక్సైడ్ ఎక్సెంతిన్ జమ్ అని ఉంది. ఈ ప్రొడక్ట్ దీని స్పెషాలిటీ ఏంటంటే అది ఆ కెమికల్లో ఒక పౌడర్ ఉంటుంది, డయాక్సైడ్ పౌడర్. ఈ పౌడర్ని ప్లస్ ఆ కెమికల్ 2 కలిపేసి ఈ డబ్బాలో ఇంత డబ్బాలో కెమికల్ కాకుండా దీంట్లో ఆ కెమికల్ వాటర్ పోసేసి పౌడర్ వేస్తారు. పౌడర్ వేసిన తర్వాత దీంట్లో అల్లం కానీ వెల్లుల్లి కానీ ఎలాంటి ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయరు. అల్లం పేస్ట్ అని చెప్తారు మనకి. ఓన్లీ వెల్లుల్లి పైన ఉన్న పొట్టు ఉంటుంది, ప్లస్ అరటి బోదలు ఉంటాయి. అరటి బోదలు అప్పుడు అవి మొత్తం పీసెస్గా చేసేస్తారు. చేసేసి దీంట్లో ప్రొడక్ట్లో ఆ కెమికల్ ప్లస్ ఆ పౌడరు ప్లస్ ఆ అల్లం పొట్టు కానీ బోదకు సంబంధించిన పొట్టు మిక్స్ చేసి దీంట్లో వేస్తారు. డబ్బాలో వేసి పౌడర్ని ఒక 3 days పక్కకు పెడితే అది కంప్లీట్గా ఇలా తయారైపోతుంది. ఇది కంప్లీట్గా మనం గూగుల్లో కొట్టి చెక్ చేసుకున్నా తెలుస్తుంది. బాత్రూమ్ క్లీన్ చేయడానికి ప్లస్ వేరే ఏమైనా మరకలు పోగొట్టడానికి యూజ్ చేసే కెమికల్ ఇది. ఫ్లోరింగ్ క్లీనర్ కానీ లేకపోతే పెద్ద మరకలు పోవడానికి యూజ్ చేసే పోవడానికి ఆ కెమికల్ యూజ్ చేస్తారు. అలాంటి కెమికల్ తోటి వీళ్ళు కంప్లీట్గా అల్లం తయారు చేసేసి అల్లం ప్రొడక్ట్స్ తోటి తయారు చేసేసి ఇక్కడ అమ్ముకోవడం జరుగుతున్నది. దీనికి సంబంధించి ఈ ప్రొడక్ట్స్ ఇక గద్వాల్లో కూడా ఏమైనా జరుగుతున్నాయని మేము ఎంక్వైరీ చేసినాం. దీంట్లో మా దగ్గర గద్వాల్లో కూడా ఇక్కడ వీళ్ళు కూడా ఇక్కడికి సంబంధించిన వాళ్ళని కూడా సయ్యద్ ఖాజా హమీర్ గంజిపేట ఇతను కూడా ఒక చిన్న హౌస్లో ఇలాంటి ప్రొడక్ట్స్ పెట్టేసి ఈ పౌడర్తో ప్లస్ కెమికల్ ఈ 2 కెమికల్స్ మీకు కావాలంటే ప్రాక్టికల్ కూడా చూపించగలుగుతాం. ఈ 2 ఉంటాయి దీంట్లో. అది జస్ట్ అల్లం వెల్లుల్లి పొట్టు కానీ అల్లం వెల్లుల్లి పొట్టు ఉంటుంది. అల్లం పొట్టు కూడా ఉండదు, వెల్లుల్లి పొట్టుతోటి వీళ్ళు కూడా తయారు చేసేసి అమ్మడం జరుగుతుంది. దీన్ని తింటే వల్ల చిన్నపిల్లలకి ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్. కంటిన్యూటీగా వాళ్ళకి యాంగ్జైటీ కానీ మేము డాక్టర్ గారిని కూడా అడిగినాము ఈ ప్రోడక్ట్ తింటే పిల్లలకి ఏం ప్రాబ్లమ్స్ అంటే సార్ అవి కంటిన్యూస్గా హెల్త్ ఇష్యూస్ ఫ్రీక్వెంట్గా జ్వరం రావడం, వాళ్ళకి రకరకాల రుగ్మతలకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ చెప్పారు. కాబట్టి మీరు ఎక్కడ నాకు తెలిసి ఇక్కడ ఎలాంటి బ్రాండ్ లేకుండా ఎలాంటి అల్లం ప్యాకెట్లు ఇక్కడ విలేజర్స్ కొని వాళ్ళు కేజీ ధరకు తక్కువ అమ్ముతున్నారు. వీళ్ళు కేజీ 100 రూపీస్కి అమ్ముతారు. మనం బయట మార్కెట్లో ఎక్కడ కూడా 100 రూపీస్ కేజీ అయితే రాదు. అంటే మీరు బార్గెనింగ్ చేస్తే దీన్ని 50 రూపాయలకైనా ఇచ్చేసిపోతారు వాళ్ళు. బట్ వాళ్ళకి దీని మీద ఓన్లీ 10 రూపీస్కే కేజీకి ఒక 10 రూపీస్ 15 రూపీస్ ఖర్చు అవుతుంది. ఇలాంటి వీళ్ళు ప్రొడక్ట్స్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఎక్కడ కూడా జరగకుండా చర్యలు మీరు పబ్లిక్ ఎలాంటి అల్లం ప్యాకెట్లు కానీ బ్రాండెడ్ లేకుండా కొనకూడదని పబ్లిక్ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి మీ దగ్గరలో కానీ ఎక్కడ కానీ ఇలాంటి ప్రొడక్ట్స్ ఉంటే ఇమీడియట్లీ మాకు సమాచారం డయల్ 100కి కానీ లేకపోతే టౌన్ ఎస్ఐ గారు 8712670297 నెంబర్కి కళ్యాణ్ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇలాంటి ప్రొడక్ట్స్ మీద ఇమీడియట్లీ మేము ఉక్కుపాతం మోపేసి మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చాలా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళ మీద కూడా అందరి మీద కేసు రిజిస్టర్ చేసిన వెహికల్స్ కూడా సీజ్ చేస్తున్నాం. ఇలాంటి దీనికి సంబంధించి మాకు ఇంకా హైదరాబాద్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసేసింది. కాబట్టి
ఇలాంటి వ్యక్తుల్ని ఇలాంటి ప్రొడక్ట్స్ని పబ్లిక్ ఎవరు వాడకూడదని పబ్లిక్ విజ్ఞప్తి చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.